అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కలకలం రేపిన కుటుంబ విషాదం. భార్య చేతిలో భర్త మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామచంద్రపురం పట్టణంలోని పిల్లావారి పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న తంగేటి ఎల్లారావు 46 అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహంపై గాయాల గుర్తులు కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక విచారణలో భార్య ఉమాదేవి కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తపై దాడి చేసినట్లు పోలీసుల ఎదుట చెప్పినట్లు సమాచారం. దీంతో రామచంద్రపురం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. క్లూస్ టీం పరిశీలన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించనున్నారు. హైదరాబాద్లో ఉన్న పెద్ద కుమారుడు, కడపలో ఉన్న కుమార్తె రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి. రామచంద్రపురంలో సంచలనం సృష్టించిన తంగేటి ఎల్లారావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. పరారీలో ఉన్న నిందితురాలు తంగేటి ఉమాదేవిని మండపేట బస్టాండ్లో అరెస్టు చేశారు. ఆగస్టు 25న పిల్లావారి వీధికి చెందిన తంగేటి ఎల్లారావు 45 అనుమానాస్పద మృతిపై అతని తమ్ముడు తంగేటి సూరిబాబు ఫిర్యాదు మేరకు రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 131/2026 కింద కేసు నమోదు చేశారు. రామచంద్రపురం సీఐ నేతృత్వంలో జరిగిన దర్యాప్తులో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య తంగేటి ఉమాదేవి భర్తను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. పరారీలో ఉన్న ఉమాదేవిని ఆగస్టు 27న మండపేట టౌన్ బస్టాండ్లో పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని రామచంద్రపురం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆమెను రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్కు పంపింది.